ఛానల్కి మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంటు మాకెంతో అమూల్యమైనది. కాబట్టి మన ఛానల్స్ని దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ రెహతా ఎంటర్టైన్మెంట్స్. అసురా ఎపిసోడ్ 5. నాకు చాలా బాధగా అనిపించింది. అక్కడ అలాగే నిలబడిపోయాను. అత్త కాసేపటికి వచ్చి నన్ను డైనింగ్ రూమ్కి తీసుకువెళ్ళి ఫుడ్ ప్లేట్లో వడ్డించి తినిపించబోయింది. నేను వద్దత్త, నేను తింటాను అన్నాను. పర్వాలేదురా, నీకు చిన్నప్పుడు ఎలాగో తినిపించలేదు, ఇప్పుడైనా తినిపించని అంటూ ప్రేమగా అన్నం కలిపి తినిపించింది. అసుర నా పక్కనే కూర్చుని మా ఇద్దరిని చూస్తూ ఫుడ్ తింటున్నాడు. సమీర అతని వంక కాసేపు చూసి అతడు తన వైపు చూడగానే వెంటనే మొహం తిప్పేసుకుంది. ఎందుకో సమీర్కి అతను చూస్తేనే భయం. ఇప్పుడు ఆ భయం ప్లేస్లో ఏవో ఫీలింగ్స్ కలుగుతున్నాయి. ఆ ఫీలింగ్స్ ఏమిటో కూడా సమీర్కి తెలియటం లేదు. అలా ఆలోచిస్తూనే తను ఫుడ్ తినేసింది. అత్తతో కాసేపు మాట్లాడి తర్వాత అలా లాన్లోకి వెళ్ళాను. లాన్ అంతా చాలా అందంగా లైట్స్తో మెరిసిపోతుంది. సమీర ఆ ప్లేస్ అంతా చూస్తూ వాకింగ్ చేస్తుంది. ఎవరో తన వెనక నుండి రావడం గమనించి వెనక్కి తిరిగి చూసింది సమీర. అతడు అసుర. అతను చూసిన వెంటనే సమీర వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అసుర వెంటనే నేను నీతో మాట్లాడడానికి వచ్చాను అన్నాడు. అప్పుడు ఆగి వెనక్కి తిరిగి ఏమిటి అన్నట్లు చూసింది సమీర. వాక్ చేస్తూ మాట్లాడుకుందామా అన్నాడు. సరే అని సమీర అతనితో కలిసి ముందుకు నడిచింది. అతడు ఒకసారి సమీర వైపు చూశాడు. లైట్ గ్రీన్ కలర్ పైజామాలో చాలా సింపుల్గా ఉంది తను. సమీర అసుర వైపు చూసింది. అతడు వైట్ నైట్ డ్రెస్లో ఉన్నాడు. సమీర ఎప్పుడూ అంత దగ్గర నుండి చూడలేదు. నీట్గా షేవ్ చేసిన గెడ్డం, అందంగా మొన తిరిగిన మీసాలు, దట్టమైన కనుబొమ్మలు, విశాలమైన నుదురు, మంచి తలకట్టు, స్ట్రైట్గా ఉండే ముక్కు, ఎదుటివాని కళ్ళతోనే అంచనా వేసే తత్వం అతంది. ఒక పవర్ఫుల్ కింగ్లా కనిపించాడు సమీరకి. ఫస్ట్ టైం ఈ రాక్షసుడు తనకి అందంగా కనిపించాడు. తను చిన్నగా నవ్వుకుంది. అది చూసిన అసుర ఎందుకు నవ్వుతున్నావు అని సీరియస్గా అడిగాడు. దానికి సమీర ఏమీ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. చాలాసేపు ఇద్దరు మాట్లాడుకోలేదు. ఆకాశంలో చందమామ నక్షత్రాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇద్దరు పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు. కొంతసేపటికి తను పోయిందనుకున్న ఫోన్ని అసుర తన పాకెట్లోంచి తీసిచ్చాడు. తన సెల్ ఫోన్ తీసుకుని తన సెల్ ఫోన్ చూడగానే సమీర్కి చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఎక్కడ దొరికిందని అడిగింది. ఆ రోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయిన రోజు నీ చేతుల నుండి పడిపోయింది. దాని స్క్రీన్ గార్డ్ పగిలిపోయింది. దాన్ని మార్చి నీకు ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది అని అన్నాడు. సమీర ఫోన్ ఆన్ చేసి చూస్తే ఫీచర్స్ అన్నీ మారిపోయాయి. కాంటాక్ట్స్ కూడా ఏమీ లేవు. ఓన్లీ మాలతి నెంబర్, అమ్మ నెంబర్, అసురు నెంబర్, అత్త నెంబరు, ఈ ఇంటికి సంబంధించిన విల్లాకి సంబంధించిన నెంబర్స్ ఫీడ్ చేసి ఉన్నాయి. ఇంకా అవి తప్ప ఇంకా మరి ఏ కాంటాక్ట్స్ అందులో లేవు. సమీర వెంటనే నా కాంటాక్ట్స్ అన్నీ ఏవి అని అడిగింది అసురుని చూస్తూ. నేనే ఫీచర్స్ అన్నీ చేంజ్ చేశాను, పనికిరానివన్నీ తీసేసాను, నీకు హెల్ప్ అయ్యే వాటిని అందులో సెట్ చేశాను. కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటే మంచిది కాదు. నీకు ఎట్నుండి థ్రెడ్ ఉందో నాకు తెలీదు. అందుకే నీకు అవసరమైన కాంటాక్ట్స్ మాత్రమే ఉంచి మిగిలినవి డిలీట్ చేశాను అన్నాడు. ఇక్కడికి వచ్చాక నీకు వాళ్ళతో పని ఉండదని అలా చేశాను. సమీర డల్గా ఫేస్ పెట్టింది. దానికి అసుర నేనేమైనా తప్పు చేశానా అని అన్నాడు. సమీర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇట్స్ ఓకే అని అన్నదే. అసుర కూడా ఏమీ మాట్లాడలేదు. కాసేపటికి సమీర్కి నిద్ర వచ్చి పైకి లేచి వెళ్తుంటే అసుర కూడా లేచి అమాంతం తన 2 చేతులతో గాల్లోకి లేపి ఎత్తుకున్నాడు సమీర్ని. ఏదో అనేలోపే తన పెదవులపై తన వేలు పెట్టి ఇష్ అని చెప్పి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ మెట్లెక్కి సమీర్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టి చిన్న స్మైల్ చేస్తూ గుడ్ నైట్ అని చెప్పి డోర్ వేసి వెళ్ళిపోయాడు. సమీర్కి ఆ 5 మినిట్స్ తన గుండె అంత వేగంగా కొట్టుకుందో తనకే తెలుసు. ఇతని బిహేవియర్ నాకు అర్థం కావట్లేదు అనుకుని తన చేతిలో ఫోన్ తీసి మాలతికి ఫోన్ చేసింది సమీర. వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది మాలతి. ఏయ్ ఎలా ఉన్నావే అని చాలా కంగారుగా అడిగింది మాలతి. సడన్గా తను అలా అడిగేసరికి సమీర్కి ఏం చెప్పాలో అర్థం కాక నేను ఓకే అని అంది. వెంటనే మాలతి అక్కడ ఎలా ఉంది నీకు, వాడు నిన్నేమైనా అని అడిగేలోపే సమీర అదేం లేదు అని సమాధానం చెప్పింది. అసుర అలాంటి వాడు కాడే, చూడ్డానికి అలా ఉంటాడు కానీ చాలా రెస్పెక్టబుల్ పర్సన్. నాకు ఇక్కడ తాతయ్య అత్త కూడా ఉన్నారు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఏమిటి వెళ్ళి ఒక్కరోజు అయ్యింది,
అప్పుడే నీకు ఆ ప్లేస్ నచ్చిందా అంది మాలతి. ఏమో నాకు అదే అర్థం కావడం లేదు. వీళ్ళని చూసింది ఇప్పుడే కానీ నేను చాలా ఎమోషనల్గా వీళ్ళకి కనెక్ట్ అయిపోయాను. ఆఫ్టర్నూన్ అమ్మ వచ్చింది ఇక్కడికి. అమ్మ వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. మా అమ్మ నాన్న మ్యారేజ్ యాక్సెప్ట్ చేసి మా మామయ్య వాళ్ళని వెతుకుతూ వచ్చారట. అలా వచ్చిన మా మామయ్యని ఎవరో ఆయన శత్రువులు ఆయన్ని అటాక్ చేసి చంపేశారట. ఆయనే అసుర నాన్నగారు. దానితో మా అమ్మమ్మ హెల్త్ డిస్టర్బ్ అయ్యింది. మా అమ్మ కోసం మామయ్య కోసం ఆవిడ బెంగ పెట్టుకుని చనిపోయారు. ఆవిడ లాస్ట్ విష్ మా అమ్మకి అమ్మాయి పుడితే తనని అంటే నన్ను అసురుకిచ్చి మ్యారేజ్ చేయమని, ఆ రింగ్ ఆవిడ తాళి ఇంకా ఆవిడ జ్యువెలరీ నాకు ఇమ్మని ఆవిడ లాస్ట్ విష్ అంట. ఆగాగు అంటూ మాలతి, ఇదంతా మీ అమ్మగారు వచ్చాక ఎలా తెలిసాయి? మా అత్త అంటే అసుర వాళ్ళ అమ్మగారు ఈ విషయాలు చెప్పారు. ఇవన్నీ విని మా అమ్మ చాలా అప్సెట్ అయ్యింది. అవును, అమ్మ వచ్చిందా ఇంటికి? వచ్చారు. చాలా మూడ్ ఆఫ్లో ఉన్నారు. మా డాడీ కూడా మా అమ్మతో ఏదో మాట్లాడారు. ఆ తర్వాత నేను పైకి నా రూమ్లోకి వచ్చేసాను. ఎవరు ఏమీ చెప్పడం లేదు. నాకు పిచ్చెక్కిపోతుంది. ఏం జరుగుతుందో అస్సలు తెలియటం లేదు అని చెప్పింది మాలతి. అవును, ఆంటీ నిన్ను అక్కడ ఎందుకు వదిలేశారు? నువ్వు ఎందుకు ఇంటికి రాలేదు అని అడిగింది. అందుకు నేను అంటే సమీర పెద్దగా నిట్టూర్పు విడుస్తూ, నాకు థ్రెడ్ ఉందంట, అందుకని నన్ను అమ్మ ఇక్కడే ఉండమని చెప్పింది. నీకు థ్రెడ్ ఏంటే? అప్పట్లో నాకు 2 times యాక్సిడెంట్ తప్పాయి, గుర్తుందా? అవును, అవి జస్ట్ యాక్సిడెంట్సేగా. కాదు, అవి కావాలనే చేసినవే. నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది. బట్ నన్ను ఎవరు టార్గెట్ చేస్తారు అని నేను పెద్దగా పట్టించుకోలేదు. అందుకనే నన్ను కాపాడడానికి అసుర నన్ను మ్యారేజ్ చేసుకుని ఇక్కడ తీసుకుని వచ్చాడని మా అత్త మాకు చెప్పింది. అబ్బా నమ్మేస్తారు మరి అని ఏలాకులంగా అంది మాలతి. ఏమోనే, నాకు మాత్రం చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. అమ్మ అసురుకి వార్నింగ్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుని వెళ్ళింది. ఏ అగ్రిమెంట్ అది అని అడిగింది మాలతి. ఏముంది, 2 monthsలో నేను తనని యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే తను నన్ను ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టకూడదు అని. మరి వాడు సైన్ చేశాడా అని అడిగింది మాలతి. సైన్ చేశాడు. వాడికి మా అమ్మ అంటే చాలా ఇష్టం, కానీ అదే టైంలో వాడి కళ్ళలో మా నాన్న మీద కోపం కూడా కనిపిస్తుంది అని చెప్పింది సమీర. అవునా అని మాలతి అడిగింది. వాడు నీతో మాట్లాడతాడా అని అంది మాలతి. జస్ట్ ఇందాక నా ఫోన్ పగిలిపోతే దానికి స్క్రీన్ వేయించి ఇచ్చి నా సేఫ్టీ కోసం ఫోన్లో 4-5 కాంటాక్ట్స్ మాత్రమే ఉంచాడు. మిగిలినవన్నీ డిలీట్ చేసేసాడు. నా ఫోన్లో ఉన్న యాప్స్ కూడా చేంజ్ చేసేసాడు అని చెప్పింది సమీర. నా కాంటాక్ట్స్ ఏవి అని అడిగితే నేనే నీ సేఫ్టీ కోసం అన్నీ డిలీట్ చేశానని చెప్పాడు. నీకు థ్రెడ్ ఎవరితో ఉందో నాకు తెలియదు కాబట్టి అలా చేశాను అని చెప్పాడు. అంతే, ఇంకా పెద్దగా ఏం మాట్లాడలేదు. కాసేపు మాలతి సమీర సైలెంట్ అయిపోయారు. సర్లే, మా మమ్మీ డాడీ వాళ్ళని కొంచెం చూసుకో. అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయి. ఇక్కడ నేను బాగానే ఉన్నాను. నా కోసం మరీ వర్రీ అవ్వకు, నేను కాల్ చేస్తాను. నీకు నేను ఎందుకు కాల్ చేయకూడదు అని అడిగింది మాలతి. నాకు ఇక్కడ చాలా కొత్తగా ఉంది మాలతి, వెంటనే అదేం కుదరదు. నువ్వు వచ్చేవే ప్లీజ్. నువ్వు లేకుండా మేము ఎవ్వరం బాగోలేదు. అసలు అసుర చేసిన పని వలన చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాము మేము. నాకు రావాలనే ఉంది కానీ ఏమీ చేయలేను అంది సమీర. పోనీ ఒక పని చేస్తాను, చరణ్ గారిని తీసుకుని నేను అక్కడికి రానా అన్నది. వద్దు, ఆ పని మాత్రం చేయకు, నేను చెప్తున్నాను కదా. అంతా నార్మల్ అయ్యాక నేనే వస్తాను. ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసింది సమీర. మాలతి ఇక చేసేది లేక తను కూడా పడుకుంది బెడ్ మీద. కానీ సమీరకి నిద్ర పట్టట్లేదు. అమ్మకి కాల్ చేద్దామా అనుకుని వద్దు అనుకుని మళ్ళీ తిరిగి పడుకుంది. ఫోన్ కాంటాక్ట్స్ చూస్తుంటే అసుర అని ఉంది, కింద బావ అని ఫీడ్ చేసి ఉంది. సమీర్కి ఆ మాట చాలా కొత్తగా అనిపించింది. నేను తనని అలా పిలవాలని అలా ఫీడ్ చేశాడా లేకపోతే క్యాజువల్గా ఫీడ్ చేశాడా అనుకుని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. మార్నింగ్ 6 o'clockకి సమీర్కి మెలకు వచ్చింది. లేచి చూస్తే నేను ఇప్పుడు ఇంట్లో లేను కదా అనుకుని సమీర ఒకసారి బాల్కనీలోకి వెళ్ళింది. తాతయ్య అత్త లాన్లో కూర్చుని యోగా చేస్తున్నారు. నాకు ఇంక నిద్రపోవాలనిపించలేదు. సమీర కూడా గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి కబోర్డ్లోంచి ఒక ప్లెయిన్ పింక్ కలర్ ఎక్సర్సైజ్ డ్రెస్ తీసుకుని హెయిర్ పోనీ పెట్టుకుని కిందకి వెళ్ళింది సమీర.
లాన్లోకి వెళ్ళిన సమీరని చూసి వాళ్ళ అత్త గుడ్ మార్నింగ్ అని విష్ చేసి అప్పుడే లేచావా అని అడిగింది. సరేరా అని చెప్పి ఒక యోగా మ్యాట్ నాకు ఇచ్చింది అత్త. మెయిడ్ ఒక వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చింది. నేను కూడా ఆ గ్రాస్ పైనే వాళ్ళకి కొంచెం దూరంలో ఒక సైడ్లో మ్యాట్ వేసుకుని మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసింది సమీర. ఆసనాలన్నీ వేశాక కొంచెం రిలాక్స్ అయ్యి అత్త వాళ్ళ వైపు తిరిగింది. తాతయ్య చైర్లో కూర్చుని కాఫీ తాగుతూ సూపర్ అమ్మా, యోగా ఆసనాలు చాలా బాగా చేస్తున్నావు అని అన్నారు. సమీర నవ్వి ఇంట్లో ఎవ్రీ సండే అమ్మ యోగా చేస్తుంది, నాకు అమ్మతో పాటు అలవాటు ఉంది తాతయ్య అంది. తాతయ్య దగ్గరికి రమ్మని పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకుని నాకు కాఫీ కలిపి సర్వ్ చేసి నాకు ఇచ్చారు. నేను సైలెంట్గా కాఫీ తాగాను. మీ అమ్మని బాగా మిస్ అవుతున్నావా అని అన్నారు. లేదని నేను అన్నాను. అత్త దగ్గరికి వచ్చి ఈరోజు నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, నువ్వు త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది. సరే అని సమీర రెడీ అవ్వడానికి లోపలికి వెళ్తుంటే అప్పుడు చూసింది పైకి అసుర తన బాల్కనీలో నుండి తన్ని చూస్తున్నాడు. ఒక నవ్వు నవ్వాడు తన్ని చూసి. అసుర ఎక్సర్సైజ్ చేస్తున్నాడు థ్రెడ్మిల్ మీద. నేను చిన్నగా నవ్వాను అతను చూసి. కట్ బనీన్ అండ్ షార్ట్స్ వేసుకుని స్వెట్తో ఉన్నాడు. అతని బాడీ చాలా గట్టిగా కండలు తిరిగి ఉన్నాడు. అతని శరీరంపై సూర్యుని కిరణాలు పడి శరీరం ఆ చెమటతో తడిచి వింతగా మెరుస్తుంది. ఒక్క క్షణం సమీర చూపు తిప్పుకోలేకపోయింది. కొన్ని సంవత్సరాల నుండి ఎక్సర్సైజు కంటిన్యూస్గా చేస్తేనే అలాంటి బాడీ మజిల్స్ స్ట్రెంత్ ఉంటుంది. అతడు థ్రెడ్మిల్ దిగి బాల్కనీ వాల్ దగ్గరికి వచ్చి వాటర్ తాగుతూ ఫేస్ మీద వాటర్ స్క్వీజ్ చేసుకుంటున్నాడు. కొంచెం వాటర్ కింద ఉన్న సమీరపై వేశాడు. కావాలనే వేశాడా లేక కింద ఉండటం వల్ల నా మీద పడిందా అని తన ఫేస్ మీద పడిన వాటర్ని తుడుచుకుంటూ అతని వైపు కోపంగా చూసింది సమీర. అతడు మాత్రం ఏమీ పట్టలేనట్టు నాప్కిన్తో తన ఫేస్ని తుడుచుకుంటున్నాడు. సమీర్కి ఒళ్ళు మండి లోపలికి వెళ్ళిపోయింది. అతడు మాత్రం వెనక్కి తిరిగి నవ్వుకున్నాడు. సమీర రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంటే వాళ్ళ అమ్మగారు కాల్ చేశారు. సమీర కాల్ లిఫ్ట్ చేసింది. రాత్రి సరిగ్గా నిద్రపోయావా అని అడిగింది వాళ్ళ అమ్మ సమీరని. అమ్మ అని మరి నువ్వు అంది సమీర. ముందు మీ డాడీతో మాట్లాడు అని స్పీకర్ ఫోన్ ఆన్ చేశారు ఆవిడ. వాళ్ళ డాడీ వెంటనే సమీర ఎలా ఉన్నావమ్మా అని అన్నారు. సమీరకి ఆ మాటకి ఏడుపు వచ్చేసింది. డాడీ ఎందుకమ్మా ఏడుస్తావు, నేను వాడిని వదిలిపెట్టను అని అన్నాడు. రానా చాలా కోపంగా అసురగాడిని చావు దెబ్బ కొడతాను అన్నాడు. నేను వెంటనే అదేం వద్దు డాడీ అన్నది సమీర. నా బంగారు తల్లి జోలికి వస్తే నేను వాడిని వదిలిపెడతానా, అంత బుల్షిట్, నీకు ఏదో థ్రెడ్ అని చెప్పి మనతో గేమ్స్ ఆడుతున్నాడు. లేదు డాడీ, అతను చెప్పింది నిజమే. ఆ రోజు యాక్సిడెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళు తర్వాత కంపెనీ దగ్గర వచ్చి నన్ను అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక్కరే, నేను చూశాను అని అంది సమీర. అదేం కాదురా, నువ్వు ఎక్కువ ఆలోచించుకో, మనకు రైవలరీస్ ఎవరున్నారు, మీ అమ్మ నువ్వు ఎవరో కూడా ఎవరికి తెలియదు ఇక్కడ. అలాంటప్పుడు మనల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది, నిన్ను ఒకవేళ వాడే అటాక్ చేయించాడేమో ఎవరికి తెలుసు అని అన్నాడు రానా. సమీర వాళ్ళ డాడీ చెప్పిన లాజిక్కి కాసేపు అలాగే ఉండిపోయింది. నిజమే కదా, నేను ఎంతకాలం అక్కడే ఉన్నాము, 6 months నుండి ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ డాడీ మళ్ళీ మాట్లాడుతూ, వాడు నిన్ను మీ అమ్మని ఫూల్స్ చేస్తున్నాడు. నువ్వు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడ నుండి బయటపడి కొన్ని రోజులు టెక్సాస్లో ఉన్న మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపో. ఇక్కడ పరిస్థితులు బాగున్నాక ఇక్కడికి రావచ్చు. నేను నీ వీసా పాస్పోర్ట్ రెడీ చేసి నువ్వు ప్లాన్ చేసిన దాన్ని బట్టి ఒక ఆఫీసర్ని నీ దగ్గరికి పంపిస్తాను. నువ్వు ఆ ఇంటి నుండి బయటికి వచ్చి కాల్ చేస్తే చాలు. వాడి ద్వారా నేను ఎయిర్పోర్ట్కి పంపించి అట్నుంచి అటే నువ్వు అమెరికన్ ఫ్లైట్లో వెళ్ళిపో. తర్వాత వాడితో నేను ఆడతాను అన్నాడు రానా. దానికి సమీర వాళ్ళ డాడీకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే ప్రమీల, వద్దు, అలాంటి పనులు ఏమీ చేయొద్దు, అసురుతో నేను అగ్రిమెంట్ చేయించాను, వాడు ప్రాణం పోయినా మాట తప్పడు, వాడు వాళ్ళ నాన్నలాగే, వాడు నా మాటకి కట్టుపడ్డాడు. ఇప్పుడు ఇదంతా అనవసరం రానా, తప్పో ఒప్పో అతను ఇప్పుడు సమీరకి తాళి కట్టిన భర్త. వాళ్ళకి కొంచెం టైం ఇద్దాం, తనకి నచ్చకపోతే సమీర అగ్రిమెంట్ ప్రకారం బయటికి వచ్చేస్తుంది.
ప్లీజ్ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఈ విషయాన్ని ఇంకా కాంప్లికేట్ చేయకు అని అన్నారు ఆవిడ. రానా, వాడెవడి దగ్గర నా కూతురు నేను ఎందుకు ఉంచాలి? వాడు పద్ధతిగా వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడా? రాక్షసుడిలాగా వాడి బలగంతో వచ్చి అందరినీ బెదిరించి బలంతో పెళ్లి చేసుకున్నాడు. వాడి దగ్గర నా కూతుర్ని ఉంచడానికి నేను భరించలేకపోతున్నాను. నిన్నెవడు వాడితో అగ్రిమెంట్ చేయించమని చెప్పింది? నా కూతుర్ని తీసుకుని వస్తానని చెప్పి దాన్ని వాడి దగ్గర వదిలేస్తావా అని అమ్మ మీద వాళ్ళ డాడీ చాలా సీరియస్ అయ్యారు. వారిద్దరూ గొడవ పడడం ఎప్పుడు చూడలేదు సమీర. ఫస్ట్ టైం రానా ప్రమీల మీద అంత సీరియస్ అవ్వడం చూసి అది తన మూలంగా చాలా బాధపడింది సమీర. ప్రమీల రానాతో చెబుతూ, నేను ఇంటి నుండి బయటకు వచ్చాక అసుర వాళ్ళ నాన్న పృథ్వీ మా అన్నయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చి శత్రువుల చేతుల్లో పడి చనిపోయాడు. మా అమ్మ సుచిత్రాదేవి కూడా నా మీద అన్నయ్య మీద బెంగ పెట్టుకుని చనిపోయింది. మా అమ్మ అడిగిన ఆఖరి కోరిక వీళ్ళిద్దరు మ్యారేజ్. అయినా సరే నేను నా కూతురు ఫీలింగ్స్ వాల్యూ ఇచ్చి తన వైపే నిలబడ్డాను. కానీ అసుర కూడా నా మేనలుడే. వాడికి నీ కూతురుని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? దాన్ని ఇష్టపడి వచ్చి 2 సార్లు కాపాడాడు ఆ అటాక్స్ నుండి. రానా ప్లీజ్, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, దీన్ని కాంప్లికేట్ చేయకు అంది అమ్మ ఆవేశంగా. ఫోన్లో నేను ఈ కాన్వర్సేషన్ అంతా వింటున్నాను. రానా, వాడు ఒక్క అరగంట ఆలస్యంగా వచ్చి ఉండే బాగుండు. ఈ పాటికి నా కూతురికి పాశుపత్య ఇండస్ట్రీస్ CEO అభిరామ్తో ఎంగేజ్మెంట్ అయిపోయి ఉండేది. అప్పుడు వాడు ఏమీ పీకలేకపోయేవాడు. వాళ్ళు రావడం ఆలస్యం అయింది అన్నాడు ఆవేశపడుతూ. ప్రమీల, ఏం మాట్లాడుతున్నావు? నాకేమీ చెప్పలేదు అంది. నేను నీకు సమీరాకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ ఒకసారి నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడావు. ఒక పార్టీలో నువ్వు చూసావు, చాలా బాగున్నాడు అన్నావు. అందుకనే వాళ్ళు నన్ను మన అమ్మాయిని అబ్బాయికి అడగగానే ఓకే అన్నాను. ప్రమీల వెంటనే పాశుపత్య ఇండస్ట్రీస్, ఓ మై గాడ్, వాడు మా నాన్న రైవల్రీ కంపెనీ పశుపతి, వాడితోనే నేను పెళ్ళి వద్దన్నాను అని ఆవేశంగా అంది ప్రమీల. సమీర లైఫ్ ఏం కానుంది? అసలు ఈ అభిరామ్ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మన ఛానల్లో పెట్టే ప్రతి ఎపిసోడు మీ ఫోన్లో డైరెక్ట్గా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.